ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 14 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నిరంతరము నా బాబా నాకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని మీకు గుర్తుండాలి. ఈ స్మృతియే మన్మనాభవ అవుతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, మాయా ధూళి కనులలో పడినప్పుడు మొట్టమొదట జరిగే పొరపాటు ఏమిటి? సమాధానము, మాయ మొట్టమొదట చదువునే వదిలేసే పొరపాటు చేయిస్తుంది. స్వయం భగవంతుడే చదివిస్తున్నారని మర్చిపోతారు. తండ్రి పిల్లలే తండ్రి చెప్పే చదువును వదిలేస్తారు. ఇది చాలా ఆశ్చర్యం కదా. లేకుంటే జ్ఞానము ద్వారా ఆంతరికములో సంతోషముగా నాట్యం చేస్తూ ఉండాలి. కానీ మాయా ప్రభావం కూడా అసలు తక్కువైనది ఏమీ కాదు. అది చదువు నుండి విడిపించేస్తుంది. చదువును వదలడము అనగా ఆబ్సెంట్ అవ్వడము అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరు తక్కువగా అర్థం చేసుకుంటారో వారికే అర్థం చేయించాల్సి ఉంటుంది. కొంతమంది చాలా తెలివి కలవారిగా అవుతారు. ఈ బాబా చాలా అద్భుతమైన వారు అని పిల్లలకు తెలుసు. భలే మీరిక్కడ కూర్చుని ఉన్నారు, కానీ వీరు మా అనంతమైన తండ్రే కాక అనంతమైన టీచరుగా అయ్యి అనంతమైన శిక్షణలు కూడా ఇస్తున్నారనేది మీకు తెలుసు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మరి విద్యార్థుల బుద్ధిలో ఇవన్నీ ఉండాలి కదా. వారు తమ వెంట కూడా తప్పకుండా తీసుకుని వెళ్తారు. ఇది చీచీ ప్రపంచము అని, దీని నుండి పిల్లలను తీసుకుని వెళ్ళాలి అని తండ్రికి అయితే తెలుసు. ఎక్కడకు? ఇంటికి కదా. కన్యకు వివాహమైతే అత్తగారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. వీరు మనకు అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని పిల్లలు తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు అని బాబా భావిస్తున్నారు. వీరు ఎంత గొప్ప తండ్రియో అంత గొప్ప అనంతమైన శిక్షణ కూడా మనకు ఇస్తారు. రచన ఆది మధ్యాంతాల రహస్యం కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఈ చీచీ ప్రపంచము నుండి మనల్నందరినీ తీసుకుని ఇంటికి వెళ్తారు అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము. ఇది ఆంతరికంలో స్మృతి చేసిన ఇది కూడా మన్మనాభవే అవుతుంది. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బుద్ధిలో ఇదే జ్ఞాపకం ఉండాలి. అద్భుతమైన వస్తువులను గుర్తు చేసుకోవాలి కదా. బాగా చదువుకుంటూ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మనం విశ్వరాజ్యాధికారిగా అవుతాము. ఇది తప్పకుండా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మొదట తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత టీచరు లభిస్తారు. మన తండ్రి అనంతమైన ఆత్మిక తండ్రి అని పిల్లలకు తెలుసు. సులభంగా స్మృతి కలిగించేందుకు బాబా అనేక రకాలైన యుక్తులు తెలియజేస్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఈ స్మృతి ద్వారానే అర్ధకల్పపు వికర్మలు వినాశనం అవుతాయి. పావనముగా అయ్యేందుకు మీరు జన్మ జన్మాంతరాలు భక్తి, జపము, తపము మొదలైనవి చాలానే చేశారు. భక్తిలో మందిరాలకు వెళ్తారు, భక్తి చేస్తారు, పరంపరంగా ఇలాగే చేస్తూ వచ్చాము అని కూడా భావిస్తారు. శాస్త్రాలు ఎప్పటి నుండి విన్నారు? పరంపర నుండి అని అంటారు. మనుష్యులకు అస్సలు ఏమాత్రం తెలియదు. సత్యయుగంలో శాస్త్రాలు ఉండనే ఉండవు. పిల్లలైన మీరు ఆశ్చర్యపడాలి. తండ్రి తప్ప మరెవ్వరూ కూడా ఈ విషయాలను అర్థం చేయించలేరు. వీరు తండ్రే కాదు, టీచరు అయ్యారు, అలాగే సద్గురువు కూడా అయ్యారు. వీరు మన బాబా. వీరికి తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరూ లేరు. శివబాబా ఫలానా వారి సంతానమని ఎవ్వరూ అనలేరు. ఈ విషయాలన్నీ పదే పదే మీ బుద్ధిలో గుర్తు రావాలి.
దీనినే మన్మనాభవ అని అంటారు. టీచరుగా అయ్యి చదివిస్తారు, కానీ స్వయం వీరు ఎవ్వరి నుండి చదువుకోలేదు. వీరిని ఎవ్వరూ చదివించలేదు. వీరు నాలెడ్జ్ఫుల్, మానవ సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు, చైతన్యమైనందున అన్నీ వినిపిస్తారు. వారు చెప్తున్నారు, పిల్లలారా, నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతని ద్వారా నేను మీకు ఆది నుండి ఇప్పటి వరకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తాను అని బాబా అంటున్నారు. చివరి సమయం గురించి తరువాత తెలియచేస్తాను. అప్పుడు ఇది అంతిమ సమయము అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. కర్మాతీత స్థితికి కూడా నెంబర్ వారీగా చేరుకుంటారు. మీరు అంతిమ సమయపు లక్షణాలను కూడా చూస్తారు. పాత సృష్టి వినాశనం అయ్యే తీరాలి. ఇది అనేక పర్యాయాలు చూశారు, మళ్ళీ చూస్తారు. కల్పకృతం ఏ విధంగా చదువుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా చదువుతారు. రాజ్యం తీసుకుని మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు. చదువు అయితే చాలా సులభము. మనము నిజంగా విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని బాబా మళ్ళీ వచ్చి ఆ జ్ఞానమంతా మనకి ఇస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. లోపల ఈ విధంగా చింతన నడుస్తూ ఉండాలి అని తండ్రి మనకు సలహా ఇస్తున్నారు. బాబా మనకు తండ్రియే కాదు, అలాగే టీచరుగా కూడా అయ్యారు. టీచరును ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోతారా? టీచర్ ద్వారా చదువును చదువుకుంటూ ఉంటారు. మాయ కొంతమంది పిల్లలను అజాగ్రత్తపరిచి పొరపాట్లు చేయిస్తుంది. ఒక్కసారిగా కనులలో దుమ్ము కొట్టినట్లుగా చేసేస్తుంది. చదువును కూడా వదిలేస్తారు. చదివించేవారు స్వయం భగవంతుడు. అటువంటి చదువునే వదిలేస్తారు. ముఖ్యమైనది చదువే. దానిని వదిలేసేది ఎవరు? బాబా పిల్లలే కదా. పిల్లలకు ఆంతరికంలో ఎంత ఖుషి ఉండాలి. తండ్రి మనకు ప్రతి విషయాన్ని గురించి కూడా జ్ఞానమును ఇస్తారు. కల్పకల్పము ఇలాగే ఇస్తారు. కనీసం ఈ విధంగానైనా నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అంటున్నారు. కల్పకల్పము అర్థం చేసుకునేది మీరే, ధారణ చేసేది మీరే. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు. స్వయం వారే అనంతమైన తండ్రి, అద్భుతమైన తండ్రి కదా. నాకెవరైనా తండ్రి ఉన్నారా? తెలపండి. శివ్ బాబా ఎవరి సంతానము? ఈ చదువు కూడా చాలా అద్భుతమైనది. దీనిని ఈ సమయంలో తప్ప మరెప్పుడు కూడా మీరు చదవలేరు. అది కూడా బ్రాహ్మణులైన మీరే చదువుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనముగా అయిపోతాము అనేది మీకు తెలుసు. పావనముగా అవ్వకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. గర్భజైలులో చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అక్కడ మళ్ళీ ట్రిబ్యునల్ కూర్చుంటుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం చేయించకుండా శిక్ష వెయ్యరు. ఈ శిక్ష నాకెందుకు లభించింది అని సంశయపడకుండా, వ్యాకులు పడకుండా బాబా మీకు సాక్షాత్కారం చేయిస్తారు. వీరు ఈ పాపం చేశారు అని, ఈ తప్పు చేశారు అని తండ్రికి తెలిసి ఉంటుంది. అప్పుడు అన్ని జన్మల పాపాలకు శిక్షలు లభిస్తున్నాయనేది అనుభవం కూడా అవుతుంది. అన్ని జన్మల గౌరవం పోయినట్లు అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు చాలా మంచి రీతిగా పురుషార్థం చేయాలి. 16 కళ సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని పరిశీలన చేసుకోవాలి. మీరు సుఖదాత అయిన తండ్రికి పిల్లలు చాలా మంచి పుష్పాలుగా తయారు కావాలి. మీ వెంట వచ్చేది ఈ చదువు మాత్రమే. చదువు ద్వారానే కదా మనుషులు వకీళ్ళు మొదలైన వారిగా అవుతారు. తండ్రి తెలిపే ఈ జ్ఞానం చాలా భిన్నమైనది, సత్యమైనది. ఇది గుప్తంగా ఉన్న పాండవ ప్రభుత్వము.
మీరు తప్ప ఇతరులెవ్వరూ కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఆత్మయే కదా వింటుంది. తండ్రి పదే పదే తెలియచేస్తున్నారు, చదువును ఎప్పుడు కూడా వదలరాదు. కానీ మాయ విడిపిస్తుంది. తండ్రి అంటున్నారు, ఇలా చెయ్యకండి, చదువును ఎప్పుడు కూడా వదిలివేయకండి. తండ్రి వద్దకు రిపోర్టులు వస్తాయి కదా, రిజిస్టర్ ద్వారా అంతా తెలిసిపోతుంది. మీరు ఎన్ని రోజులు హాజరు కాలేదో కూడా తెలుస్తుంది. చదువును వదిలేస్తే తండ్రిని కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది మర్చిపోయే వస్తువు కానే కాదు. వారు అద్భుతమైన తండ్రి, టీచరుగా అయి అర్థం కూడా చేయిస్తారు. ఇది ఒక నాటకం వలె ఉంది. నాటకం గురించి ఎవరికైనా వినిపిస్తే వెంటనే గుర్తు ఉండిపోతుంది కదా, ఎప్పటికీ మర్చిపోరు. ఇతడు తన అనుభవాన్ని కూడా వినిపిస్తున్నారు. చిన్నతనంలోనే వైరాగ్య భావాలు ఉండేవి. ఈ ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయని అనేవారు. ఇప్పుడు నా వద్ద 10,000 ఉంటే చాలు, 50 రూపాయలు వడ్డీ లభిస్తుంది, దానితో చాలా స్వతంత్రంగా ఉండవచ్చు, ఇల్లు వాకిలి నిర్వహించడం కష్టము అని అనుకునేవాడిని. అచ్చా, ఒకసారి సౌభాగ్య సుందరి సినిమా చూశాను. వైరాగ్యం అంతా ఎగిరిపోయింది. పెళ్లి చేసుకోవాలని, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనే ఆలోచనలు కలిగాయి. మాయ ఒకే ఒక్క చెంపదెబ్బ వేసింది. దానితో కళాకాంతులన్నీ సమాప్తమైపోయాయి. ఇవన్నీ విషయాలు ఇప్పటి వరకు బ్రహ్మబాబా తెలియచేశారు. కావున ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లల్లారా, ఈ ప్రపంచమే నరకము, అందులో ఉండే ఈ నాటకాలు అంటే సినిమాలు కూడా చాలా పెద్ద నరకము. ఇది చూసినందువలన అందరి భావాలు చెడిపోతాయి. వార్తాపత్రికలు చదువుతారు, అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలు చూస్తే భావన అటువైపు పరుగులు పెడుతుంది. ఈమె చాలా అందంగా ఉంది అని బుద్ధిలోకి వస్తుంది కదా. వాస్తవానికి ఎటువంటి ఆలోచనలు కూడా నడవకూడదు అని బాబా అంటున్నారు. ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. అందువలన మీరు అన్నిటినీ మరిచి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. అటువంటి చిత్రాలు మొదలైనవి అసలు ఎందుకు చూస్తారు అని బాబా అడుగుతున్నారు. ఇటువంటి విషయాలు మీ భావాలను ఇంకా నీచానికి తీసుకుని వచ్చేస్తాయి. మీరు చూసేదంతా శ్మశానం పాలవుతుంది. ఈ కనులతో ఏవైతే చూస్తున్నారో వాటిని ఏమీ స్మృతి చెయ్యకండి. వాటి నుండి మమకారం తొలగించి వెయ్యండి. ఈ శరీరాలన్నీ పాతవి, పనికిరానివి, అశుద్ధమైనవి. ఆత్మ శుద్ధంగా అవుతుంది, కానీ శరీరమేమో చీచీనే కదా, అంటే వికారాల ద్వారా జన్మ తీసుకుంది కదా. అటువైపు గమనం ఎందుకు ఇవ్వాలి? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు చేరుకోవలసిన గమ్యం చాలా ఉన్నతమైనది. విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నం కూడా చేయలేరు. ఇతరుల బుద్ధిలోకి కూడా రాజాలదు. మాయా ప్రభావం కూడా తక్కువైనదేమీ కాదు. సైన్స్ వారి బుద్ధి ఎంతో తీవ్రంగా పనిచేస్తుంది. మీది సైలెన్స్. ముక్తి పొందుకోవాలి అని అందరూ కోరుకుంటారు, కానీ మీ లక్ష్యము జీవన్ముక్తిని పొందడము. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ గురువు కూడా ఇటువంటి జ్ఞానాన్ని అయితే ఇవ్వలేరు. మీరు గృహస్థంలో ఉంటూ రాజ్య పదవి పొందేందుకు పవిత్రులుగా అవ్వాలి. భక్తి మార్గంలో సమయం చాలా వృధా చేశారు. ఎంత తప్పు చేశామో ఇప్పుడు మీకు అర్థమైంది. తప్పులు చేస్తూ చేస్తూ తెలివిహీనులుగా ఈ పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానము అని, దీని ద్వారా మనం ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నామో, రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా తయారవుతామని మీకు లోపల అనిపిస్తుంది. అలా వస్తే మన బాబా అనంతమైన బాబా అని సంతోషపు పాదరస మీటరు పైకి పెరిగిపోతూ ఉంటుంది. వారికి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. వారు టీచరు, కానీ వారికి టీచరు ఎవ్వరూ లేరు. ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని అడుగుతారు. ఆశ్చర్యపడతారు కదా.
ఎవరైనా గురువు నుండి నేర్చుకున్నారని చాలామంది భావిస్తారు. అయితే గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉంటారు కదా, కేవలం ఒక్క శిష్యుడే ఉంటాడా? గురువులకు శిష్యులు అనేక మంది ఉంటారు. ఆగా ఖాన్కు ఎంతమంది శిష్యులు ఉన్నారో చూడండి. గురువులు అంటే శిష్యులకు ఆంతరికంలో చాలా గౌరవం ఉంటుంది. గురువులను వజ్రాలతో కూడా తులాభారం చేస్తారు. మీరు ఇటువంటి సద్గురువును మరి దేనితో తోస్తారు? వీరు అనంతమైన సద్గురువు. వీరి బరువు ఎంత ఉంటుంది? ఒక వజ్రం అంత కూడా ఉండదు. ఇలాంటి విషయాలు పిల్లలైన మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఓ ఈశ్వరా అని అందరూ అంటూ ఉంటారు, కానీ వారు మనకు తండ్రి, టీచరు, గురువు అని అందరూ భావించరు. ఇతనేమో సాధారణ రీతిగా కూర్చుని ఉంటారు. అందరి ముఖాలను చూసేందుకు గద్దెపై కూర్చుంటారు. గౌరవం కొరకు కాదు. పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది కదా. సహాయపడి పిల్లలు లేకుండా స్థాపన చేయలేరు. ఎక్కువ సహాయపడే పిల్లలను తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కువగా సంపాదించే పుత్రుడు మంచివాడైతే తప్పకుండా ఉన్నతమైన పదవిని తీసుకుంటాడు. అతడిపైకే ప్రేమ కూడా ప్రవహిస్తుంది. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా చాలా హర్షితమైపోతారు. ఆత్మ చాలా సంతోషిస్తుంది. కల్పకల్పము పిల్లల్ని చూసి నేను సంతోషపడతాను అని తండ్రి అంటున్నారు. ఎందుకంటే కల్పకల్పము పిల్లలే సహాయకారులుగా అవుతారు. చాలా ప్రేమ అనిపిస్తారు. కల్పకల్పాంతరాలకు ప్రేమ జోడింపబడుతుంది. ఎక్కడ కూర్చుని ఉన్నా, ఏం చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు. వీరికి టీచరు కూడా ఎవ్వరూ లేరు. సర్వస్వము వారొక్కరే. అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యయుగంలో అయితే ఎవ్వరు వారిని స్మృతి చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు మీరు బాబాని బాగా స్మృతి చేస్తారు కాబట్టి 21 జన్మల వరకు మీ నావ తీరానికి చేరుకుంటుంది. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఉంటే రోజంతా తండ్రి సేవ చేస్తారు. ఇటువంటి తండ్రి యొక్క పరిచయమును అందరికీ ఇవ్వండి. తండ్రి నుండి మీకు వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తారు. తన వెంట తీసుకొని కూడా వెళ్తారు. పూర్తి చక్రమంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రమును ఎవ్వరూ తయారు చేయలేరు. దీని అర్థం ఎవ్వరికీ తెలియదు. బాబా మన అనంతమైన బాబాయే కాదు, అనంతమైన రాజ్యము కూడా ఇచ్చి వెంట తీసుకుని వెళ్తారు అనేది ఈ సంగమ యుగంలో మాత్రమే అర్థం చేసుకున్నాము. ఈ విధముగా మీరు అర్థం చేయిస్తే తరువాత ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు. ఆ తండ్రి తండ్రే కాదు, శిక్షకుడు కూడా అయ్యారు. కావున సర్వవ్యాపి ఎలా అవుతారు? అనంతమైన తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. సంపూర్ణ సృష్టి ఆది మధ్యాంతాలు సంపూర్ణంగా తెలిసిన వారు తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. పిల్లలు ఈ చదువును ఎప్పుడు కూడా మర్చిపోకండి అని. ఇది చాలా గొప్ప చదువు. బాబా పరంపిత, పరమ శిక్షకుడు, పరమ గురువు కూడా అయ్యారు. ఈ గురువులందరినీ కూడా వారు తీసుకుని వెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి. ఇది అనంతమైన నాటకము అని కూడా చెప్పండి. ప్రతి ఒక్క నటునికి తన పాత్ర అయితే లభించి ఉంది. అనంతమైన తండ్రి ద్వారా మనమే అనంతమైన సార్వభౌమత్వాన్ని తీసుకుంటాము. మనమే కదా ఒకప్పుడు యజమానులుగా ఉండేవాళ్ళము. ఒకప్పుడు వైకుంఠం ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ తప్పకుండా వచ్చి తీరుతుంది. కృష్ణుడు నూతన ప్రపంచానికి అధికారిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అదే ప్రపంచం చాలా పాతదిగా అయిపోయింది. మళ్ళీ నూతన ప్రపంచానికి అధికారిగా అవుతాడు. చిత్రాలలో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన కాలు నరకం వైపు, ముఖమేమో
స్వర్గం వైపు ఉంది. ఇదే గుర్తుంటుంది. ఇవన్నీ మీకు తెలుసు. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అంతిమతి సోగతి అయిపోతారు. ఇవి ఎంత మంచి మంచి విషయాలు. వీటిని స్మృతి చేస్తూ ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ కనులకు ఏదైతే కనిపిస్తూ ఉందో వాటన్నిటిపైన కూడా మమకారాన్ని తొలగించుకోవాలి. ఒక తండ్రిని మాత్రమే చూడాలి. మీ దృష్టి కోణాన్ని శుద్ధంగా చేసుకునేందుకు చీచీ శరీరాల వైపుకు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి వినిపించే అతీతమైన సత్యమైన జ్ఞానాన్ని చాలా బాగా చదువుకోవాలి మరియు ఇతరుల చేత చదివించాలి. ఎప్పుడు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. ఈరోజు వరదానము, శాంతి శక్తి యొక్క ప్రయోగము ద్వారా ప్రతి కార్యంలోనూ సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మా భవ. సారాంశము, ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనుసారము శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగములోకి తీసుకుని వచ్చి ప్రయోగి ఆత్మలుగా అవ్వండి. ఎలాగైతే వాచా ద్వారా ఆత్మలలో స్నేహ భావనను, సహయోగ భావనను ఉత్పన్నం చేస్తారో, అలా శుభ భావన, స్నేహ భావనల స్థితిలో స్థితమై వారిలో శ్రేష్ట భావనలను ఉత్పన్నం చేయండి. ఎలాగైతే ఒక దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుందో, అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్టమైన భావనను ఉత్పన్నం చేయిస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యంలో కూడా మీరు చాలా సులభంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలుగుతారు. కేవలం మీరు ప్రయోగం చేసి చూడండి. స్లోగన్, అందరికీ ప్రియముగా అవ్వాలి అంటే వికసించిన గులాబీ పుష్పములాగా అవ్వండి, అంతేకాని ఎప్పుడు కూడా వాడిపోకండి. అచ్చా, ఓం శాంతి.